మ్యాటర్ ఏంటంటే మనం విడిగా ఉన్నప్పుడు మనం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరికేది, మనకంటూ ఫుల్ టైం ఉండేది. అది కాదు, నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చూస్తూ ఉంటే నాకంటూ ఏం వాల్యూ ఉంది? సరే వదిలే, నేను నిన్నేమీ అడగలేదు, నువ్వు నాకేమీ చెప్పలేదు. వీఆర్ ఎ హ్యాపీ కపుల్. లుక్ ఆస్టిన్, వీఆర్ ఎ హ్యాపీ కపుల్. నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. నా జాబ్ మీడియా రిలేటెడ్ అని నీకు ముందే తెలుసు కదా. బట్ ఎస్, మన రిలేషన్షిప్ ని గ్రోత్ చేయాలంటే మన ఇద్దరం మంచి టైం ని స్పెండ్ చేయాల్సిందే. ఇంకా నా జాబ్ లో కాల్స్ వస్తాయి, నేను బిజీగా ఉంటాను. అంతేకాకుండా మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి కాల్స్ ని నేను డిక్లైన్ చేస్తూనే కదా ఉన్నాను. నువ్వు నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి కదా. ఒక్క నిమిషం, అంటే నువ్వేమంటున్నావు? నేను ఒక రిగ్రెసివ్ హస్బెండ్, వైఫ్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా నేనే పిచ్చోడ్లో నడుచుకుంటున్నాను కదా? సూపర్. నేను చెప్పేది నీకు అర్థం కాలేదు. నేను ఆ విధంగా అనలేదు. ఇచ్చుడు, నాకు బాగా తెలుసు నీ జాబ్ ఏంటనేది. ఎమర్జెన్సీ టైంలో ఫోన్ యూజ్ చేయడం అంత పెద్ద సమస్య ఏం కాదు. సి, ఇదంతా మనం చేస్తుంది మన ఫ్యామిలీ కోసమే. కానీ నువ్వు నాతో ఉంటున్నప్పుడు ఫోన్లో ఇంకెవరితోనూ యూస్లెస్గా మాట్లాడుతూ అనవసరమైన వాళ్ళ కథలని వింటున్నావు నువ్వు. మరి నేను ఇక్కడుండి ఏం ప్రయోజనం? ఇంకా నిజం చెప్పాలంటే ఎన్నోసార్లు నువ్వు నా టైంకి, ఎఫర్ట్కి ఒక్కసారి కూడా నువ్వు వాల్యూ ఇవ్వలేదు. నువ్వే చెప్పు, నేను ఇలా నిన్ను అవుట్కి తీసుకెళ్లి ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా? బాగుంటుందా?